మా బాబుకి ఈ సంవత్సరం మొదటిసారి భోగిపళ్ళు పోసాము. సో దానికి సంబంధించి ఇలా కైట్ థీమ్లో డెకరేషన్ చేశాను. చాలా బాగా వచ్చింది. సో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ టైటిల్ బోర్డ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా బాబు ఇహాన్ అగస్త్య భోగిపళ్ళ వేడుక అని. తర్వాత బోర్డర్ డిజైన్ కింద ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్ షేప్ కట్ చేసుకొని మధ్యలో రౌండ్ షేప్ వేరే కలర్ అంటించుకుంటే సరిపోతుంది. సో నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. నా వీడియోస్ యూజ్ అయినాయి మీకు అంటే ఒక లైక్ ఇచ్చి అలాగే వీడియోని షేర్ కూడా చేయండి తప్పకుండా. సో ఇక్కడ నాకు నా తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఒక్కదాన్నే చేసుకోలేను కాబట్టి ఆబ్వియస్లీ హెల్ప్ ఇంట్లో వాళ్ళు చేస్తారు. సో హెల్ప్ చేస్తున్నాడు. కైట్ థీమ్ డెకార్ అని చెప్పాను. ఒక కైట్ ఎలా చేయాలో చూపించాను, ఎలా అంటించాలో చూపించాను. సో నేను కట్ చేస్తూ ఉంటే మా తమ్ముడు ఒక పక్క నుంచి అంటించేస్తున్నాడు అనమాట. చాలా ఈజీ కైట్ తయారు చేయడం కూడా. జస్ట్ ఒక స్క్వేర్ షేప్ పెద్దది పైన కైట్ బాడీ కింద స్క్వేర్ షేప్ తీసుకోవాలి. దాని కింద ట్రయాంగిల్ షేప్ కింద టైల్ లాగా కట్ చేసుకొని అంటించేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజరు. దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. కలర్ పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్స్ బండిలో ఒకటి తీసేసుకున్నాను. నాకు ఒక 130 రూపీస్ అంత పడింది. అండ్ డబుల్ టేప్ స్టిక్కర్స్ కావాలి. అండ్ ఫెవికాల్ కానీ గమ్ కానీ ఏదైనా పర్వాలేదు. సో ఇక్కడ ఒక్కొక్క పేపర్ టైం పట్టేస్తుంది అక్క అంటే మడత పెట్టేసి ఇచ్చానమాట మా తమ్ముడికి. ఎక్కువ పేపర్స్ ఒక 10 అలాగా కట్ చేస్తున్నాడు, స్క్వేర్ షేప్స్ కట్ చేస్తున్నాడు. తర్వాత మిగిలిన చిన్న పీస్ ఉంది కదా కింద స్క్వేర్ షేప్ అయిపోయిన తర్వాత దాంతో ట్రయాంగిల్స్ టైల్స్ కట్ చేసామన్నమాట. అంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఒక్క 3 కటింగ్స్కి చూసారా దగ్గర ఒక 30 కైట్స్ వరకు మాకు వచ్చాయి. సరిపోతుంది. మేము ఎక్కడైతే అంటించాలి వాల్కి అనుకున్నామో ఆ వాల్కి సరిపోతాయి అనిపించింది. నెక్స్ట్ కట్ చేసుకున్నవన్నీ ఇలా గమ్తో అంటించేసుకోవడమే. అంటే స్క్వేర్ షేప్ కింద ఆ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా ఆ షేప్ అంటించేసి టైల్ అంటించేయడమే. ఇలా మొత్తం అంటించేశాడు మా తమ్ముడు. మొత్తం వాడు కష్టమే, నేను జస్ట్ ఒకటి చెప్పాను, వాడు అంటించాడు అనమాట. సో కైట్ మరీ ప్లెయిన్గా ఉందని చెప్పేసి కైట్కి స్మైలీ ఫేస్ యాడ్ చేస్తున్నాను. అంటే అన్ని కైట్స్కి ఎలాగా కళ్ళు, ఐబ్రోస్ ఇంకా స్మైల్ చేస్తున్నట్టు ఒక చిన్న స్మైలీ సింబల్ పెట్టానమాట. సో కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ డెకార్కి వెళ్ళిపోదాము. సో డబుల్ టేప్ స్టిక్కర్స్ 4 సైడ్స్ ఆ టైటిల్ బోర్డు ఉంది కదా దానికి అంటించేసి ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చేలాగా అంటించుకోవాలి. మీరు చూసుకోండి. మిడిల్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ కైట్స్కి పైన ఒక డబుల్ టేప్ కింద ఒక డబుల్ టేప్ అంటించేస్తే సరిపోతుంది. 4 సైడ్స్ అంటించొద్దు. 4 సైడ్స్ అంటించేస్తే కైట్ లుక్ అనేది రాదు. పైన కింద వరకు అంటిస్తే సరిపోతుంది. సో అటు ఇటు కొంచెం గాలికి ఊగుతూ ఉంటాయి కాబట్టి ఒక కైట్ టైప్లో ఉంటుంది. నేను క్రిస్ క్రాస్గా అంటించాను. అవి స్ట్రైట్గా అంటిస్తే అంత కైట్గా అంటే కరెక్ట్గా అనిపించలేదు. సో క్రిస్ క్రాస్గా పెట్టుకున్నాను అనమాట. మొత్తం వాల్ మొత్తం అంటించేస్తున్నా. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలాగే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ చేయండి అండ్ సజెషన్స్ కూడా ఇవ్వండి. సో కైట్ థీమ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఒక్కొక్కటి అంటిస్తూ ఉన్నాను. మేము తీసుకున్న కైట్స్ ఎగ్జాక్ట్గా సరిపోయినాయి. ఒక 2 ఎక్స్ట్రా మిగిలినవి కూడా. మా బాబుకి భోగిపళ్ళు పోసింది లైవ్లో పెట్టాను. మీరందరూ తప్పకుండా చూడండి. అందరూ చూస్తారనే లైవ్లో పెట్టేశాను. ఆ రోజు ఈవెంట్ చాలా బాగా జరిగింది. సో ఒకసారి వెళ్ళి తప్పకుండా లైవ్లో మా బాబు భోగిపళ్ళ వేడుకని మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత బోర్డర్కి సంబంధించి ఫ్లవర్స్ కట్ చేశాను కదా అవన్నీ అంటించేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే లీవ్స్లో కట్ చేసుకుని కూడా అంటించుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది చాలా బాగా వచ్చింది కైట్ థీమ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.